బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో రాజకీయ వేడి మరింత పెరగనుంది. మరి కాసేపట్లో అమరావతిలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. కీలక అంశాలపై అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి హాజరవుతారా అన్న దానిపై కూడా ఉత్కంఠ నెలకొంది. అనారోగ్యం కారణంగా ఇటీవల పలు సమావేశాలకు ఆయన హాజరు కాలేదు. ఇక రేపు ఏపీ మంత్రివర్గం భేటీ కానుంది. పలు కీలక బిల్లులపై కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అనంతరం ఆ బిల్లులను అసెంబ్లీ ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రజా సమస్యలు, అభివృద్ధి, ప్రభుత్వ పథకాలపై ప్రతిపక్షాలు ప్రశ్నలు సంధించేందుకు సిద్ధమవుతున్నాయి. ఏపీలో రాజకీయ వేడి మరింత పెరగనుంది. మరి కాసేపట్లో అమరావతిలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. కీలక అంశాలపై అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి హాజరవుతారా అన్న దానిపై కూడా ఉత్కంఠ నెలకొంది. అనారోగ్యం కారణంగా ఇటీవల పలు సమావేశాలకు ఆయన హాజరు కాలేకపోయారు. ఇక రేపు ఏపీ మంత్రివర్గం భేటీ కానుంది. పలు కీలక బిల్లులపై కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. అనంతరం ఆ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రజా సమస్యలు, అభివృద్ధి, ప్రభుత్వ పథకాలపై ప్రతిపక్షాలు ప్రశ్నలు సంధించేందుకు సిద్ధమవుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఏపీలో అసెంబ్లీ సమావేశాలకైతే సిద్ధంగా ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ అటెండ్ అవుతున్నారా అనే దానిపైన కూడా ఉత్కంఠ నెలకొంది కాబట్టి ప్రస్తుత పరిస్థితి ఏంటి? నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని వెలగపూడి అసెంబ్లీలో ఈరోజు అసెంబ్లీ సమావేశాలు కొద్దిసేపటి క్రితమే ప్రారంభమయ్యాయి. మొదట ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది. ఆ బీఏసీ సమావేశంలో ఎన్ని రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి అనే దాని మీద దానికి సంబంధించి కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం తీసుకున్నాక అసెంబ్లీ సమావేశాలు పూర్తి స్థాయిలో కూడా ప్రారంభమవుతాయి. రేపు ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఏపీ కేబినెట్ లో కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సినటువంటి బిల్లులు ఉన్నాయో ఆ బిల్లులకి కేబినెట్ ఆమోదం చేయబోతుంది. మొత్తంగా నవ్యాంధ్ర రాజధాని అదేవిధంగా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అందిస్తున్నటువంటి కూటమి ఆ దిశగా అవసరమైనటువంటి బిల్లులను అసెంబ్లీ ముందు పెట్టి అసెంబ్లీలో ఆమోదం వేయించుకొని కానీ తగిన విధంగానే ముందుకు వెళ్తుంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా అసెంబ్లీకి హాజరవుతున్నటువంటి పరిస్థితి లేదు. మరో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీ అదేవిధంగా ఒక పక్క శాసనసభ, శాసన మండలి ఈ రెండు కూడా ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఒక పక్క 9 గంటలకి శాసనసభ ప్రారంభం అయితే 10 గంటలకి శాసన మండలి ప్రారంభం అవుతుంది. ఒక పక్క దీనికి సంబంధించి కూడా పెద్ద అధికారులు ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతా పరంగా కూడా ఏదైతే గుంటూరు జిల్లా పోలీసు యంత్రాంగం అంతా కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టారు. అక్కడ పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీసులు వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. మొత్తంగా ఇక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అంతా కూడా సర్వం సిద్ధం చేశారు. ఒక పక్క ఈ అసెంబ్లీ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరవుతారా లేదా అనే దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మొన్న చికిత్స చేపించుకొని ఆయన రెస్ట్ లో ఉన్నారు. ఆయనకి ఇంకా విశ్రాంతి తీసుకోవాలంటూ కూడా డాక్టర్లు సూచించినటువంటి నేపథ్యంలో పెద్దగా ఎక్కడా కూడా బహిరంగ కార్యక్రమాలకు ఆయన పాల్గొంటుంది లేదు. మొన్న కాకినాడలో ఏదైతే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు అంతకు మించి పెద్దగా ఎక్కడ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాలు అంటే దగ్గర ఉదయం నుంచి సాయం దాకా కూడా జరుగుతూ ఉంటాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయనకి ఆరోగ్యం సహకరిస్తుందా లేదా అనేది కూడా డాక్టర్లతో సంప్రదించిన తర్వాత ఆయన దీనికి సంబంధించి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందంటూ కూడా ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఒక పక్క ముఖ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా అసెంబ్లీకి హాజరు కానటువంటి నేపథ్యంలో
వాళ్ళు హాజరైతే బాగుంటుంది, ప్రజల తరపున వాళ్ళ వాయిస్ కూడా వినిపించాలంటూ ఇప్పటికే స్పీకర్ అయ్యన్న పాత్రుడు అనేక సార్లు వాళ్ళకి విజ్ఞప్తి చేశారు. మొత్తంగా ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా వాళ్ళ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి, అసెంబ్లీలో పోరాటం చేయాలంటూ మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈసారి ఏదైతే వీడియో కాలింగ్ హాజరు కూడా ఏర్పాటు చేశారు, ఎమ్మెల్యేల సీట్ల దగ్గరే వాళ్ళ హాజరు తీసుకోవడం జరుగుతుంది. సీట్లో ఉన్న వాళ్ళని వీడియో రికార్డ్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని హాజరు కౌంట్ చేస్తారు. దీనివల్ల అసెంబ్లీకి హాజరై సీట్లో కూర్చోకపోతే ఆ ఎమ్మెల్యేకి అటెండెన్స్ పడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేస్తారో వేచి చూడాలి. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.